డీటెయిల్స్ చూద్దాం. తిరుపతిలో సాయంత్రం జరిగే వారాహి బహిరంగ సభకి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుతూ నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత మొదటిసారి తిరుమల వెంకన్నని దర్శనం చేసుకున్నారు. తిరుపతి బహిరంగ సభలో తన సందేశాన్ని ఆయన ఇవ్వనున్నారు. వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతిలో సాయంత్రం జరిగే వారాహి బహిరంగ సభకి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుతూ నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత మొదటిసారి తిరుమల వెంకన్నని దర్శనం చేసుకున్నారు. తిరుపతి బహిరంగ సభలో తన సందేశాన్ని ఇవ్వనున్నారు. ఆయన వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లో తిరుమలలో జరిగే వారాహి సభకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి కోలాహలం నెలకొంది? వారాహి సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అలాగే సభలో ఎటువంటి స్పీచ్ ఉండబోతుంది? ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? రైట్ గాయత్రి, మొత్తం మీద ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో సనాతన ధర్మం కొనసాగేలా ఆయన అయితే ఈరోజు వారాహి డిక్లరేషన్ అయితే ప్రకటించబోతున్నారు. దానికి సంబంధించి మరి కాసేపట్లో అంటే ఏదైతే తిరుమల నుంచి సాయంత్రం 4 గంటలకైతే బయలుదేరతారో ఇక్కడ నుంచి 4 గంటలకు బయలుదేరి తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకొని అక్కడ కాసేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వారాహి సభకి చేరుకుంటారని ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆయన షెడ్యూల్కి సంబంధించి ఇప్పటికే పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంటే పోలీసుకు సంబంధించి ప్రత్యేకంగా అంటే ఆయన కాన్వాయ్ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా దానికి సంబంధించి ఆయన అంటే మరి కాసేపట్లో ఏదైతే తిరుమల నుంచి బయలుదేరుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, మరోవైపు పోలీసు శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. ముఖ్యంగా వారాహి డిక్లరేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే సనాతన ధర్మ పరిరక్షణ కోసమే ఈ వారాహి సభలో ప్రధానంగా వారాహి డిక్లరేషన్ చేయబోతున్నారు. సుమారు రాష్ట్రంలో ఉన్నటువంటి 219 ఆలయాల ధ్వంసం కావచ్చు, రామతీర్థం ఘటనతో పాటు మరోవైపు ఆలయాల ప్రభుత్వం పెత్తనం ఉండేలా చేయడం, మరోవైపు ధార్మిక మండలి ఏర్పాటు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆయన పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నాం ఆయనకు సంబంధించినటువంటి కాన్వాయ్ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఆయన్ని చివరిసారిగా అంటే ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి ఆయన్ని ఖచ్చితంగా కలవడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలు అంటే ఏదైతే కొంతమంది నిర్వాసితులు కావచ్చు, మరోవైపు కొంతమంది కలవాలి ఆయన్ని, చివరిసారిగా ఆయన కలిసి తీరాలని కొంతమందికి వస్తున్నారు. మనం ఒక ఆయన ఉంటారు చూశారు, ఆయన కూడా వచ్చారు. ఏంటంటే ఏమి ఆయన సార్ని ఎందుకు కలవాలనుకుంటారు? ఏం సార్ ఏదో నా సమస్యలు తెలియజేసుకొని ఏదో హామీ తీసుకుందామని వచ్చిన సార్ దగ్గరికి. వ్యాపారం పరంగా బతుకుతారు.
మీరు చెప్పండి అమ్మా, మీరు ఎందుకు ఇక్కడ వచ్చారు? మేము వాలంటీర్ సార్, తిరుపతి నుండి వచ్చాము. మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మాకు 3 నెలల నుంచి జీతాలు పడలేదు సార్. ఆ జీతాలు ఇప్పించమని డిప్యూటీ సీఎం సార్ని కోరడానికి వచ్చాను సార్. నేను మాకు జీతాలు పడలేదు, మమ్మల్ని విధుల్లో తీసుకోలేదు. మేము ఉన్నామా లేమా అని కూడా ఉనికి కూడా లేదు సార్. అందుకని వాలంటీర్లు ఎక్కువ మంది రాకుండా మొన్న ఎమ్మెల్యే సార్ని కలవడం జరిగింది. ఇప్పుడు సీఎం సార్కి కూడా వినతి పత్రం ఇద్దామని వచ్చినాం సార్. మేము వాలంటీర్ సార్. నా పేరు వెంకటరమణమ్మ. అంటే ఇది ఇక్కడ అంటే పరిస్థితి అందరూ కలవడానికి ఆయన్ని కలిసి ఖచ్చితంగా వినతి పత్రం అందించడానికి చాలామంది ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పూర్తిగా ఉదయం నుంచే ఇప్పటికే నాయకులకు సంబంధించి చూసుకున్నట్లయితే తిరుపతి నాయకులు కావచ్చు, మరోవైపు జిల్లా నుంచి వస్తున్నటువంటి కీలక నేతలు కూడా తిరుమలకి రావద్దని చెప్పేసి ఆయన ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే తిరుపతిలో జరుగుతున్నటువంటి వారాహి సభకు సంబంధించినవి ఏర్పాట్లు పూర్తిగా మీరు కొనసాగించాలి, అక్కడ ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పేసి ఎవరిని తిరుమలకి రావద్దని చెప్పేసి ఆయన సూచించారు. దానికి సంబంధించి ఎవరు అంటే తిరుమలలో ఉన్నటువంటి నాయకులు కూడా పూర్తిగా తిరుపతికి వెళ్ళి పూర్తిగా దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే తిరుపతి బాలాజీ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి సభకు సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తయినట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఆ ప్రాంతాలు కూడా ఏదైతే ఈ టౌన్ క్లబ్ ప్రాంతం కావచ్చు, మరోవైపు వెస్ట్ చర్చి ప్రాంతం పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ని అయితే నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి అక్కడ వాళ్ళకి అంటే ఏదైతే ఇటు జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడికి చేరుకుంటుండటంతో ఇప్పటికే భారీ స్థాయిలో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా మరి కాసేపట్లో అంటే కేవలం 4 గంటల సమయానికైతే ఇక్కడ తిరుమల నుంచి అయితే ఆయన బయలుదేరినట్టయితే తెలుస్తుంది. ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి నేరుగా తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం 6 గంటలకైతే ఆయన స్పీచ్ అంటే ఏదైతే సభ వద్దకి చేరుకొని సుమారు గంట పాటు స్పీచ్ ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది. కానీ ఆయనకి ఆరోగ్యరీత్యా చూసుకున్నట్లయితే ఆయన చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పేసి ఇప్పటికే వ్యక్తిగత సిబ్బంది తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఎందుకంటే 2 రోజులుగా మొన్నటి రోజు ఆయన అయితే తిరుమలకి నడిచి రావడం, ఆ నడిచి వచ్చినప్పుడే చాలా ఆయనకి కాలుకి లీ క్యాప్ అంటే ఆ లీ క్యాప్ వేసుకొని ఆయన తిరుమలకి నడిచి వచ్చారు. ఆ సమయంలో ఆయనకి కాలు నొప్పి ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పేసి ఆయన సిబ్బంది తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే వైద్యులు కూడా ఆయన పరీక్షించిన పరిస్థితి అయితే ఉంది. ఆయనకి కొంచెం జ్వరంతో కూడా బాధపడుతున్నారు. ఆయన ఖచ్చితంగా కోలుకుంటారు, ఖచ్చితంగా సభకైతే చేరుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఆయన సభలో ప్రసంగించి తీరుతారని చెప్పేసి ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా మరి కాసేపట్లో అంటే కేవలం 1 గంట వ్యవధిలోనే తిరుమల నుంచి ఆయన బయలుదేరే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. గాయత్రి. రైట్ సునీల్, చెప్పండి, గతంలో వారాహి సభకు సంబంధించి రాజకీయ విమర్శలు, ఎన్నికల హామీలకు సంబంధించి ప్రజల సమస్యలపై మాట్లాడారు. ఇప్పుడు వారాహి సభ అంటే ఇప్పుడు ధర్మాన్ని రక్షించాలి అంటూ ప్రాయశ్చిత దీక్షకి పూనుకున్న ఆయన ప్రస్తుతం దాని గురించి మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే ఇటు ప్రజల సమస్యలపై 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసమే గతంలో కూడా ఈయన ఏదైతే వారాహి ఏర్పాటు చేసి 14 నెలలు, ఈ 14 నెలల్లో రాష్ట్రంలో ఎక్కడ ధర్మం నశించినా ఆ ప్రాంతాల్లో దాని గురించి ఆయన ప్రతిసారి ఈ వారాహి గురించే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మా వారాహి ప్రధానంగా ఆయన ఏర్పాటు చేయడం కూడా రాష్ట్రంలో సనాతన ధర్మం ముందుకు తీసుకురావాలి, దానికి సంబంధించి పరిరక్షణ అంటే రాష్ట్రంలో ఆలయాలను పరిరక్షించాలి, దానికి సంబంధించి ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయాలని మొదటి నుంచి ఆయన కోరుతున్నారు. దానికి సంబంధించే ఇప్పుడు ఆ ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఆయన చర్చించినట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు ప్రధానంగా వారాహి సభలో ఖచ్చితంగా డిక్లరేషన్కి సంబంధించి ఈ సనాతన ధర్మ దాని గురించే ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఆయన దాని గురించే మొదటగా తెలిపేందుకు అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అంటే ముఖ్యంగా 100 రోజుల పాలనకు సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి కావచ్చు, మరోవైపు అభివృద్ధికి సంబంధించి మళ్ళీ ఆయన దాని గురించి మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ మొదట మాత్రం కేవలం సనాతన ధర్మం పరిరక్షణ కోసమే ఆయన మొదట అడుగు వేయబోతున్నారని చెప్పేసి ఇప్పటికి తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.